Hi friends, welcome back to my YouTube channel again. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఈసారి కొంచెం లేట్ అయింది. ఎవ్రీ వీకెండ్ పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ లాస్ట్ 2-3 వీకెండ్స్ కొంచెం బిజీ ఉండే, సో దానివల్ల వీడియోస్ ఏం పెట్టలేకపోయినా. బట్ ఇవాళ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాం అనిపించింది. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆస్ట్రేలియా. నేను ఇక్కడ ఉండి ఆస్ట్రేలియా ఉండబట్టి నాకు ఇప్పుడు దగ్గర దగ్గర 7-8 ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఉండబట్టి. సో నాకు కొంచెం అంటే ఎంతో కొంత ఐడియా ఉంటుంది కదా మైగ్రేషన్ పైన, అంటే ఇక్కడికి రావడం ఎట్లా ఏంది అని. సో చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటుండే, ఎప్పుడు చెప్తూ ఉంటుండే. సో ఎందుకు వై నాట్ మనకు ఈ వీడియో వేస్తే కొంచెం యూజ్ అవుతుంది కదా అందరికీ అని. సో ఇదైతే ఆస్ట్రేలియా గురించి, ఇక్కడికి రావడం గురించి, స్టూడెంట్స్ వస్తే ఎట్లుంటుంది, వర్క్ చేసే వాళ్ళు ఎట్లా రావాలి. సో కంప్లీట్ ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేటట్టు నేను మీకు చెప్తా. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్ట్రేలియా అనేది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, వన్ ఆఫ్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో జనరల్గా చాలామంది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది చిన్నప్పటి నుండి మనం చదువుకుంటాం కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్కైనా ఇక్కడ ఉండడానికి ఈజీగా ఉంటుందని. సో దట్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. చాలామంది యూఎస్ అనుకుంటారు, ఎందుకంటే ఆఫ్ కోర్స్ యూఎస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అది చాలా వరకు అంటే చాలా ఇయర్స్, కొన్ని జనరేషన్స్ యూఎస్ అనేది పెద్ద డ్రీమ్. ఈవెన్ నాకు కూడా చాలామంది బయటికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి యూఎస్ఏ పెద్ద డ్రీమ్ ఉంటుండే, కానీ ట్రంప్ చేయడం వల్ల అండ్ అక్కడ ఉన్న అంటే అక్కడ చాలా కంజెస్ట్ అయిపోయింది, మన పాపులేషన్ ఎక్కువైపోయింది. ఈవెన్ గ్రీన్ కార్డ్ రావడం, అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ రావడం, అదంతా ఇబ్బంది అయిపోయింది. సో నెక్స్ట్ యూఎస్ తర్వాత నెక్స్ట్ వచ్చే కంట్రీస్ కెనడా, ఆస్ట్రేలియా, యూకే. సో కెనడా అండ్ న్యూజిలాండ్ ఇవన్నీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో అండ్ పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవడానికి ఈజీ ఉండే కంట్రీస్. ఆ పర్మనెంట్ రెసిడెన్సీ గురించి కూడా చెప్తా. సో ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏంటంటే యూఎస్ తర్వాత ఈ కంట్రీస్ నెక్స్ట్ ఆప్షన్ కాబట్టి, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో కూడా మన ఇండియన్ వెదర్ అంటే ఇండియన్స్కి బెస్ట్ సూటబుల్ అయ్యే వెదర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఇండియన్స్కనే కాదు, నార్మల్ జనరల్ ఎవరికైనా కూడా. ఇప్పుడు సపోజ్ కెనడా తీసుకోండి, కెనడా వచ్చేసి అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి అక్కడ. కోల్డ్, చాలా కోల్డ్ అసలు, అంటే -°, -20s అట్లా ఉంటాయి. సో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా చెప్తారు, ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్, ఏంది అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. పోయిన కొత్తలో మొత్తం ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంది, బయటకి ఎటు వెళ్ళాలన్నా మొత్తం రెడీ అయిపోవాలి, అంటే ఆ చలికి తట్టుకునేటట్టు. సో అట్లా. అండ్ ఈవెన్ ఎర్నింగ్ పొటెన్షియల్ కూడా అంత ఉండదు, అంటే ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే అంత ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో వేజెస్ ఎక్కువ, వరల్డ్ మొత్తం కంపేర్ చేసుకుంటే. అంటే లేబర్స్కి హవర్లీ పే ఏదైతే చేస్తారో అది చాలా ఎక్కువ ఇక్కడ. అండ్ అదొక అంటే ఆస్ట్రేలియా చూస్ చేసుకోవడానికి రీజన్ అది. ఒకటి వచ్చేసి వెదరు ఫస్ట్, అండ్ యూఎస్ తర్వాత ఈజీగా మంచి వెదర్ కానీ ఆపర్చునిటీస్ వైజ్ కానీ కొంచెం ఆస్ట్రేలియన్ వెదర్ అంతా బాగుంటుంది, అదొకటి. సో అంతా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు రావడం ఎట్లా, అసలు ఆస్ట్రేలియా ఎట్లా వస్తారు? సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే వచ్చేసి, ఎక్కువ మంది వచ్చేసి స్టూడెంట్. ఇక్కడ వచ్చిన ఎవరైనా అందరు స్టూడెంట్ లాగానే వస్తారు. ఈవెన్ నేను కానీ మన జనరేషన్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న మన వాళ్ళు ఎవరైనా మోస్ట్లీ స్టూడెంట్గానే వస్తారు, ఎందుకంటే అది ఈజీ వే. అంటే మనకేం పెద్ద అవసరం లేదు, జస్ట్ మనీ కట్టేసి ఆ ఫీజు కట్టుకొని వస్తే సరిపోతుంది. సో అది ద బెస్ట్ ఈజియెస్ట్ వే. సో మనకి ఏ కంట్రీస్ అయినా కూడా ఈ స్టడీ కోసం ఇచ్చే వీసాలు ఎట్లుంటాయంటే, మనం డిపెండ్స్ స్టడీ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకోవడానికి కూడా వీసా ఉంటుంది, వర్కింగ్ వీసా కూడా ఇస్తారు. సో నీకు స్టడీ టైంలో ఎట్లా అంటే రిస్ట్రిక్టెడ్ అవర్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు వీక్లీ ఇన్ని గంటలు పనిచేయాలని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ వీసా ఎట్లా అంటే వీక్లీ 20 hours ఏమో వర్క్ చేయాలి. వీక్లీ 20 hours అంటే ఎంత, హార్డ్లీ డైలీ 5 hours అనుకోండి, మండే టు ఫ్రైడే అంతే. 5 4 20 4 daysలో అయిపోతుంది. అట్లా డైలీ అంతే వర్క్ చేయొచ్చు. సో వన్స్ స్టూడెంట్ వీసా ఇప్పుడు స్టూడెంట్ అంటే ఏమంటారు, స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ వర్కింగ్ రైట్స్ వస్తాయి. ఫుల్ వర్కింగ్ రైట్స్ అంటే నువ్వు అప్పుడు ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేయొచ్చు.
ఇది ఆస్ట్రేలియా రావడానికి అసలు రీజన్ ఎందుకు అంటే, ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఏంటంటే అవి పర్మనెంట్ రెసిడెన్సీ అనే ఒక ఆపర్చునిటీ ఇస్తుంది మనకి. ఆ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే ఏంటిదంటే, మనం కంప్లీట్గా ఇటే అంటే మనకి వీసా ఏం లేకుండా ఇటే ఉండొచ్చు. అంటే ఏ వర్క్ అనేది చేసుకోవచ్చు, ఈవెన్ ఇక్కడ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ని పిఆర్ అంటారు షార్ట్ కన్లో. పిఆర్ వచ్చిన తర్వాత సిటిజన్ అయ్యే ఛాన్స్, అంటే సిటిజన్ కావడం, ఇక్కడ సిటిజన్ కూడా అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇక్కడ వన్స్ ఇక్కడ సిటిజన్ అయినామంటే మోస్ట్లీ నువ్వు అంటే ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అంటే పిఆర్ సిటిజన్షిప్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి బెనిఫిట్స్ అన్నీ. జస్ట్ ఇక్కడ ఈ లోకల్ ఓటింగ్స్ కానీ అట్లాంటివి చేయరాదు, కానీ మోస్ట్లీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పర్మనెంట్ రెసిడెన్సీ వాళ్ళకి వస్తాయి. సో అంతా బాగానే ఉంది. ఇంకోటి ఇది ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఇక్కడ ఉండే లైఫ్ స్టైల్ కానీ సెక్యూరిటీ వైజ్ అండ్ ఎర్నింగ్స్ వచ్చేసి బాగుంటుంది. అండ్ లైఫ్ సెక్యూరిటీ బాగుంటుంది. బయటికి వెళ్ళినా నీకు లా అనేది మంచిగా ఉంటుంది. బయటికి వెళ్తే నీకు అంటే ఈవెన్ మనలాంటి మిడిల్ క్లాసులు కూడా ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా బతకవచ్చు ఇక్కడ అట్లా. సో వన్స్ ఇక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతే మనకి ఇండియా వెళ్ళి అక్కడ ఉండడం కొంచెం కష్టం అవుతుంది. అట్లాంటివన్నీ ఈజీ అంటే మంచిగా ఉంటాయి. నీకు హెల్త్ కేర్ అంటే మోస్ట్లీ ఫ్రీ హెల్త్ కేర్ ఉంటుంది. అన్ని ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్రీ పబ్లిక్ హాస్పిటల్స్ ఉంటాయి, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. మన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి. సో ఎప్పుడైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి సపోర్ట్ ఉంటుంది. అట్లా అన్నీ బాగానే ఉంటాయి. సో అది అంతా బాగానే ఉంది కంట్రీ గురించి. అసలు రావడం ఎట్లా అంటే, ఇప్పుడు స్టూడెంట్ ఒకటి ఆప్షన్ చెప్పేసిన. స్టూడెంట్ వచ్చేసి స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత 2 years ఏదో వర్క్ వీసా ఇస్తారు. ఆ వర్క్ వీసాలో మనం ఈ పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేసుకుంటాం. సో అది ఇంతకుముందు ఈ పర్మనెంట్ రెసిడెన్సీ ఎట్లుంటుండే అంటే, అసలు పర్మనెంట్ రెసిడెన్సీ అనే ఈ కాన్సెప్ట్ వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, వీళ్ళ పాపులేషన్ వచ్చేసి చాలా తక్కువ. ఆస్ట్రేలియన్ పాపులేషన్ 2 crores పాపులేషన్, 2.5 crores, నియర్లీ 3 crores ఇప్పుడు అవుతున్నారు. అండ్ మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ఓన్లీ హైదరాబాద్లోనే 1.2 crores పాపులేషన్ ఉంది ప్రజెంట్. అంటే అర్థం చేసుకోండి ఒక కంట్రీ. అండ్ ల్యాండ్ వైజ్ ఇండియాకి 2.3 times పెద్దది ఆస్ట్రేలియన్ ల్యాండ్. దాంట్లో జస్ట్ హైదరాబాద్లో ఎంత పాపులేషన్ ఉందో అంతే పాపులేషన్ ఉంది. సో అంటే అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ, లైక్ మైనింగ్ కానీ, కోల్ కానీ, గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ. సో వీటన్నిటికీ ఈ కంట్రీ నడవాలంటే వీళ్ళకి జనాలు కావాలి, స్కిల్డ్ పీపుల్ కావాలి. సో స్కిల్డ్ పీపుల్ కావాలి కాబట్టి వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ, అంటే ఇక్కడ మనీ ఉంది, పని ఉంది, జనాలు కావాలి. జనాలను అట్రాక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? పర్మనెంట్ రెసిడెన్సీ, మీకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి అట్లా పర్మనెంట్ రెసిడెన్సీ అనే అట్లా తీసుకొచ్చారు. అంటే ఎవరెవరు అవసరం అవుతారో వాళ్ళని తీసుకుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మైనింగ్ ఉన్నది, మైనింగ్లో లేబర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, డిజైన్ ఇంజనీర్లు కావాలి, డ్రైవర్స్ కావాలి, ట్రక్ డ్రైవర్స్ కావాలి, అట్లా వీళ్ళందరూ కావాలి. కాబట్టి వీళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకుంటారు. అట్లా పర్మనెంట్ రెసిడెన్సీ అట్లా స్టార్ట్ అయింది అన్నట్టు. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు చాలా పీక్స్ లాంటి, ఇప్పటికీ వీళ్ళకి జనాలు అవసరమే. కాకపోతే ఈ కొన్ని సెక్షన్స్ ఏమైనా అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు సపోజ్ ఇంజనీర్స్, మన ఇండియాలో తెలిసిందే కదా, ప్రతి ఒక్కరు ఇంజనీర్సే ఉంటారు. సగం ఇంజనీర్లు ఇప్పుడు ఈయనే ఉన్నారు. అట్లా అంటే ఇంజనీర్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉన్నది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆబ్వియస్లీ వరల్డ్ వైడ్, ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా ట్రెండింగ్ డిమాండ్లో ఉంది. బట్ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ హెల్త్ కేర్ అయితే అసలు డాక్టర్స్ ఉండరు. ఇప్పుడు మన ఇండియాలో చూడండి, స్పెషలిస్ట్ ఎవరి దగ్గర ఏదైనా స్పెషలిస్ట్కి పోవాలంటే డైరెక్ట్ ఈవెన్ 1 hourలో పోయి స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు. ఇక్కడ మనం స్పెషలిస్ట్ దగ్గర పోవాలంటే మినిమం 1-2 months వెయిటింగ్ ఉంటుంది. ఆ 1-2 monthsలో కూడా నీ ఎమర్జెన్సీ బట్టి నిన్ను ట్రీట్ చేస్తారు. ఈవెన్ మనం హాస్పిటల్ కోసం ఎమర్జెన్సీకి వెళ్తే 1/2 hour 1 hour అట్లా కూర్చోబెడతారు, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా. అంటే డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్, ఎవరైతే బాగా సీరియస్ ఉన్నారో వాళ్ళని అట్లా అంత తక్కువ ఉన్నారు డాక్టర్స్. అట్లా అంటే వీళ్ళకి డిమాండ్ అక్కడ ఉంది, డాక్టర్స్ దగ్గర ఉంది. ఇంజనీర్స్ ఆల్మోస్ట్ సరిపోతారు వీళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ కన్స్ట్రక్షన్, ఈ ట్రేడ్ పీపుల్ ఉంటారు కదా, ప్లంబింగ్ చేసేటోళ్ళు, కార్పెంటరీ చేసేటోళ్ళు, వెల్డింగ్ చేసేటోళ్ళు, వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. సో
ఇప్పుడు ఇక్కడికి రావాలి, ఇండియా నుంచి రావాలి అంటే ఎట్లా? ఇండియా నుంచి రావాలి అంటే ఫస్ట్ నీకు ఆ స్కిల్ ఉందని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నీకు సపోజ్ నీకు నాకు వెల్డింగ్ వచ్చు అని నీకు వెల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఉన్నారనుకో, వెల్డింగ్ కానీ ప్లంబర్స్ కానీ మన దగ్గర చాలామంది ఉంటారు. సో ఇప్పుడు నాకు వచ్చు అని అంటే సరిపోదు కదా, ఇప్పుడు అంత పేపర్స్లో ఉండాలి. సో ఇక్కడ ఎట్లా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క బాడీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇంజనీర్స్ ఆస్ట్రేలియా అని ఉంటుంది, ట్రేడ్ పీపుల్కి టీఆర్ఏ అని ఒక బాడీ ఉంటుంది. సో ఈ బాడీస్ ఏంటంటే నువ్వు నా దగ్గర ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని నీ పే స్లిప్స్ చూపెడతావు, లేకపోతే నీ ఎంప్లాయర్స్ ఇచ్చే ఎవిడెన్స్ చూపిస్తావు, అట్లా నేను ఈ వర్క్ చేసిన అని చెప్పి. అట్లా వర్క్ మినిమం ఒక 2-3 ఓవర్సీస్ అంటే మన ఆస్ట్రేలియన్ ఎక్స్పీరియన్స్ కాకుండా బయట ఎక్స్పీరియన్స్ ఎక్కడ చూపెట్టినా కూడా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ చూపిస్తే మనకి ఒక స్కిల్స్ అసెస్మెంట్ అని ఒక వాలిడేషన్ ఇస్తారు. స్కిల్స్ అసెస్మెంట్ అంటే ఏంటంటే ఇట్లా అంటే నీకు ఆ స్కిల్ ఉంది అని ఆ బాడీ అనేది ఒక డాక్యుమెంట్ ఇస్తుంది. అండ్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏముంటుంది అంటే ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవి రెండు బేసిక్, అంటే ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ దేనికైనా అంతే. ఇప్పుడు నువ్వు ఇంజనీర్స్ కూడా మన దగ్గరికి అక్కడికి వచ్చేవాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్. నువ్వు ఏ ఆక్యుపేషన్లో అయితే ఉన్నావో ఆ ఆక్యుపేషన్కి సంబంధించిన బాడీ ఏంటిదో అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని వాళ్ళకి అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకు స్కిల్స్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ లాంచ్ చేస్తాం. ఏంది ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్, ఏజ్కి అంటే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి యంగ్ జనరేషన్ కావాలి, అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కావాలి, వాళ్ళే కదా ఎక్కువ పని చేసేది. సో తక్కువ ఏజ్ ఉండి ఎక్కువ స్కిల్డ్ ఉండి అంటే వీళ్ళకి ఎవరైతే అవసరం ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏం చూసుకోవాలి అంటే వీళ్ళు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్, ఇమిగ్రేషన్ వెబ్సైట్ ఉంటుంది అన్నట్టు. ఇమిగ్రేషన్ వెబ్సైట్లో వీళ్ళు ఏ ఆక్యుపేషన్ కావాలి అంటే ఏ ఆక్యుపేషన్ ఎలిజిబుల్ ఉంది పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అని ఒక లిస్ట్ ఉంటుంది. అందులో చూసుకోవాలి మీరు చేసేది మీ ఆక్యుపేషన్ ఆ లిస్ట్లో ఉందా లేదా అని. నార్మల్ స్కిల్స్ ఏమంటారు స్కిల్ లిస్ట్ అని కొడితే వచ్చేస్తుంది. ఆస్ట్రేలియన్ స్కిల్ లిస్ట్ అని కొడితే అన్ని స్కిల్స్ వస్తూ ఉంటాయి, అన్ని స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ అంటారు దాన్ని. ఆస్ట్రేలియన్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ అని కొడితే అన్ని మీ ఆక్యుపేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆక్యుపేషన్ సపోజ్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అని ఉన్నారు. మెకానికల్ ఇంజనీర్ ఆస్ట్రేలియాలో అవసరం ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలంటే సేమ్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ ఇన్ ఆస్ట్రేలియా అని కొట్టుడుతోనే అంత ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో ఫిల్టర్ చేసుకుంటా చూస్తూ ఉంటే నీకు మెకానికల్ ఇంజనీర్ అని కనబడుతుంది. అట్లా నీకు నీ ఆక్యుపేషన్ ఆ లిస్ట్లో ఉంది అంటే ఓకే, నీ ఆక్యుపేషన్ ఇక్కడ అవసరం ఉంది అని అర్థం. సో అట్లా ఉన్న తర్వాత నీకు ఇది ఎట్లా అంటే పాయింట్ బేస్డ్గా పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఇస్తారు. పాయింట్స్ బేస్డ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇంత ఏజ్ ఉంటాయి ఇన్ని పాయింట్స్ అని. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పాయింట్స్, నీకు అంటే ఓవరాల్గా మెరిట్ ఎక్కువ పాయింట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఈ పిఆర్ అనేది వస్తుంది. అట్లా ఏజ్ తక్కువ ఉంటే ఎక్కువ పాయింట్స్. సపోజ్ ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్ వైఫ్ ఉంటుంది కదా, పార్ట్నర్ కూడా స్కిల్డ్ అయితే ఆమెకు కూడా ఇంగ్లీష్ టెస్ట్ రాసి ఆమె కూడా ఇంగ్లీష్ ఎలిజిబుల్ అయితే అట్లా అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అట్లా మనకు ఎక్కువ ఇంకోటి స్టడీ ఆస్ట్రేలియాలో చదువుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే దానికి ఇట్లా పాయింట్స్, అట్లా అన్ని పాయింట్స్తో ఉంటుంది అన్నట్టు. సో పాయింట్ బేస్డ్గా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. సో ఇది ఇట్లా అయిపోయిన తర్వాత వితిన్ ప్రాసెసింగ్ ఒక 1 year ప్రాసెసింగ్ ఉంటుంది. సెలెక్ట్ అయితే ఇక వన్స్ ఒకవేళ మన అప్లికేషన్ పిక్ అయింది అంటే 1 year లోపు వీసా వచ్చేస్తుంది. అంతే, వీసా వచ్చేస్తే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. నువ్వు ఏదైతే అదే చేసినావో అదే చేయాలని ఏం లేదు. వన్స్ నీకు పిఆర్ వచ్చింది అంటే నువ్వు వీడికి వచ్చి ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా మొత్తంలో ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ ఇంకోటి స్టేట్ ఇచ్చేటివి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఆర్స్ ఉంటాయి. స్టేట్ ఇచ్చే పిఆర్ ఏంటంటే ఓన్లీ స్టేట్లోనే కొన్ని రోజులు పనిచేయాలని ఉంటుంది, అక్కడే ఉండాలి అని. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఆర్ వచ్చింది అంటే నీకు ఆస్ట్రేలియా మొత్తంలో ఎక్కడైనా కూడా వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు ఇక పిఆర్. సో ఇది స్టూడెంట్ త్రూ రావాలి అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే మినిమం ఒక ప్రజెంట్ అంటే ఎంత మినిమం 20 lakhs ఉంటుంది. మినిమం 15 lakhs అనుకోండి, మిగతా ఒక 10 to 15 lakhs మధ్యలో పర్ ఇయర్
మనం చూస్ చేసుకునే కోర్స్ ఇక మినిమం 10 to 15 lakhs అయితే 100% ఉంటుంది ప్రజెంట్. అంటే 2 yearsకి అరౌండ్ 20 to 30 lakhs. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే స్టూడెంట్ వీసాలో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే కన్నా ఇండియాలోనే ఎక్స్పీరియన్స్ ఏదన్నా జాబ్ తెచ్చుకొని అక్కడ నుంచి ఆ తర్వాత స్టూడెంట్గా వస్తావా, నేను చెప్పినట్టు ఈ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్లో చూసుకొని డైరెక్ట్ పిఆర్ మీద వస్తారా అనేది సెకండరీ. సో అట్లా అది బెస్ట్. అంతేగాని డైరెక్ట్ స్టూడెంట్ మీద రావడం వల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్ చదువుకొని వస్తాం, మనకేం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇక్కడ మాస్టర్స్ ఏదో చేసిన తర్వాత ఇక్కడ అందరు ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు, మనకేమో ఎక్స్పీరియన్స్ ఉండదు. అట్లా ఇండియాలో అట్లీస్ట్ ఒక 1 year జాబ్ చేసినా కూడా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే జాబ్ వెతుక్కోవడానికి ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం టఫే ఉంది. ఎక్కువ నేను చెప్పినట్టు ఈ ట్రేడ్ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లంబింగ్, కార్పెంటరీ, వెల్డింగ్, అట్లా ఇవన్నిటికీ కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంది. వీళ్ళకైతే చాలా ఈజీ అయిపోతుంది రావడం ఇక్కడికి. అండ్ అది ఫస్ట్ ఏమంటారు ఇక్కడికి రావడానికి అట్లా 20 to 30 lakhs 2 years. ఒకవేళ 2 years కోర్స్ చేస్తే 20 to 30 lakhs. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్, మనం ఎన్ని ఇయర్స్ చేస్తున్నాం. ఒకవేళ బ్యాచిలర్స్ చేస్తే 4 years ఉంటుంది కదా, అట్లా నేను అప్రాక్సిమేట్గా మాస్టర్స్కి ఒకవేళ వచ్చేది ఉంటే ఇయర్లీ 20 to 30 lakhs ఉంటుంది. సో అది. అండ్ ఇక రూల్స్ ఎప్పుడు మారుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే సరిపోతున్నారు జనాలందరూ. ఏమైపోతుందంటే ఇప్పుడు సేమ్ మన దగ్గర గవర్నమెంట్ జాబ్స్ లాగా ఒక జాబ్ ఉంటుంది, దానికి 1000 మంది అప్లై చేస్తుంది, ఎవరికి రావాలి అట్లా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇంజనీర్స్ అనేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ వీళ్ళకి కావాల్సిన ఇంజనీర్స్ 30 members ఉన్నారు అనుకో, అప్లై చేసే వాళ్ళు 10,000 అట్లా ఉంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండిపోతుంది. అదే ఈ ట్రేడ్ ఆక్యుపేషన్స్ ఏదైతే చెప్తున్నానో వాళ్ళకు జనాలు ఎక్కువ, అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళకి జనాలు తక్కువ ఉన్నారు, అంటే అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఎవరు అప్లై చేసినా వాళ్ళకి 100% వస్తుంది అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఈ 1-2 years అయితే. సో మోస్ట్లీ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వైఫ్ అంటే పార్ట్నర్స్ని కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్ వీసా అప్లై చేసినా కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏ వీసా అప్లై చేసుకున్నా 100% మోస్ట్ ఆఫ్ ద వీసాస్కి ఖచ్చితంగా పార్ట్నర్ వీసా అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇద్దరు రావచ్చు పార్ట్నర్స్, అంటే డిపెండెంట్ మనకు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఓన్లీ పేరెంట్స్ రావడం కొంచెం కష్టం, వైఫ్ పిల్లలు ఉంటే రావడం ఈజీ. సో ఇంకోటి మన ఇండియా అనేది కొంచెం ఇప్పుడు level 3లో level 1 ఏదో లెవెల్ కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ మొత్తానికి అయితే కరెక్ట్ సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే మన ఇండియా నుంచి చాలా ఫేక్ సర్టిఫికేట్లు కానీ ఇట్లాంటివి చాలా పెడుతున్నారు ఈ మధ్య. సో దానివల్ల కొంచెం స్క్రూటినీ ఎక్కువ అయిపోయింది. అంటే రెగ్యులర్గా చేసే చెకింగ్స్ కానీ ఇంకెక్కువ చెకింగ్స్ చేస్తున్నారు. కొంచెం వీసా అనేది ఇష్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ మోస్ట్లీ స్టూడెంట్ వీసాలు ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎకానమీ రన్ అయ్యేది వన్ ఆఫ్ ద ఇన్కమ్ వాళ్ళకి స్టూడెంట్స్, అంటే ఎడ్యుకేషన్ నుంచి ఓవర్సీస్ అంటే బయట దేశాల నుంచి వచ్చే మనం కట్టే ఫీజులతోనే వీళ్ళకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎకానమీ, అది ఎకానమీలో ఒక పార్ట్. కాబట్టి వాళ్ళు స్టూడెంట్ వీసాస్ మోస్ట్లీ ఇస్తారు. ఈ పర్మనెంట్ వీసాలని కొంచెం టైట్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు కోటా పెట్టుకుంటారు, ఎవ్రీ ఇయర్ ఇన్ని పిఆర్లు ఇవ్వాలి అని. సో ప్రజెంట్ అయితే 1,80,000 సీట్స్ అంటే వేకెన్సీస్ ఉన్నాయి, అంతమందికి ఇస్తారు అన్నట్టు. సో అది ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ సెషన్స్ అవుతాయి కదా, సో అప్పుడు మారుస్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ అంటే కంట్రీ సిచ్యువేషన్ బట్టి ఎవరెవరు కావాలి అట్లా దాన్ని బట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు అది. సో ఎవరైనా రావచ్చు, అంటే ఓన్లీ ఇండియాలో వర్క్ చేయడమే అవసరం లేదు. ఓవర్సీస్లో మనం ఎక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉన్నా కూడా అది రావచ్చు ఆ ఎక్స్పీరియన్స్తో. కానీ మోస్ట్లీ అట్లా ఎక్స్పీరియన్స్తో వస్తే మనకి ఇక్కడ ఈజీ ఉంటుంది. స్టూడెంట్ వీసా అనేది చాలా కష్టం, ఎందుకంటే మనకి వర్కింగ్ రైట్స్ ఉండవు, జాబ్స్ చేసి మనం ఆ మనీ కట్టలేము. ఫీజులు ఇప్పుడు మనకి ఎంత 1 yearకి 10 lakhs అంటే సెమిస్టర్కి ఈజీగా 5-6 lakhs ఉంటుంది స్టార్టింగ్. అంటే నేను చెప్పేది బేర్ మినిమం 5-6 lakhs. మనం జస్ట్ 5 hours వర్క్ చేసి ఆ అమౌంట్ కట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో అంటే ఎవరైనా జెన్యున్గా చదువుకోవాలి, మన ఇండియాలో ఐఐటీలో కానీ ఇట్లాంటి సీట్స్ రాకుండా, అంటే వాళ్ళు టాప్ కాలేజెస్లో సీట్స్ రానేయాలి వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఇది ఉంటుంది కదా రిజర్వేషన్ సిస్టమ్, దానివల్ల వాళ్ళు చదువుకునేటోళ్ళకి సీట్స్ రాకుండా, అట్లా నాకు చదువుకోవాలని ఉంది
ఖచ్చితంగా వెళ్ళాలి అంటే చదువుకోవాలి మంచి స్టడీస్ అని అంటే అట్లా రావడం ఓకే. కానీ ఓన్లీ సెట్ కావడానికే వస్తున్నా నాకు జాబ్ కోసం ఏదో అంటే ఏదో ఒకటి చేసుకుంటా పెద్ద యావరేజ్ స్టూడెంట్ అంటే జాబ్ చేయండి. ఇండియాలో జాబ్ చేసి జాబ్తోనే రావడం చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం అన్ని న్యూస్లో చూస్తూ ఉంటారు, అన్ని ఇమిగ్రేషన్ అదేంది రేషియల్ డిస్క్రిమినేషన్, ఇండియన్స్ అందరు వెళ్ళిపోవాలి అవన్నీ న్యూస్లో వస్తూ ఉన్నాయి. మీరు న్యూస్లో చూసినంత సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ. ఉంటుంది హేటు, కానీ చాలా తక్కువ. నాకు ఇప్పటివరకు అయితే నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో నాకు చాలా రేర్, అసలు ఎక్కడ కూడా నాకు టచ్ కాలే అట్లాంటివి. అంటే పూర్తిగా లేదు అని చెప్పాను, కానీ మనకి న్యూస్ ఛానల్లో చూపించినంత వాళ్ళు ఏదో ఒక రోజు అందరు కలుస్తారు అదేదో చేస్తారు, కానీ హేట్ అయితే ఉంది, కానీ అంత మనకు చూపించినంత అయితే లేదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన బిహేవియర్. ఇండియన్స్ ఎట్లా అంటే కొందరు అంటే ఎక్కువ కొన్ని నార్త్ ఇండియన్స్ కానీ కొంచెం ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి వాళ్ళంతా బయట అంతా చిల్లర ఉంటారు. సో వాళ్ళు చేయబట్టి ఏమైపోతుందంటే ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్, శ్రీలంకన్స్, బంగ్లాదేశ్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ ఇక్కడ వాళ్ళు ఇండియన్సే అనుకుంటారు. వీళ్ళందరూ ఇండియన్స్ అనుకొని వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి కథలకి ఇండియన్స్ అంత ఇంతే అని ఒక పేరు అట్లా అయిపోయింది. సో అదొకటి, మన పాపులేషన్ కూడా ఎక్కువైపోయి అంత వాళ్ళు ఏమైపోతుంది అంటే వీళ్ళు వచ్చి మొత్తం ఇక్కడంతా మనల్ని డామినేట్ చేస్తున్నారనే ఫీలింగ్తో అట్లా. కానీ ఇంకోటి అదైతే హిడెన్ ట్రూత్, అంటే హిడెన్ ట్రూత్ ఏం కాదు, అంటే ట్రూత్ అది. మనం లేకపోతే మాత్రం ఈ కంట్రీస్ ఏవి నడవవు. ఎందుకంటే మనం చేసే వర్క్ కానీ మనము ఇంత అంటే వర్క్కి ఎట్లుంటాము, మనం చాలా వర్క్ ఎత్తికి ఉంటాము అన్నీ. అంటే మనం చేసి ఇప్పుడు ఇక్కడ లోకల్స్ అంతా ఫ్రీగా ఉంటారు, మనకి ఏంది వాళ్ళకైనా వాళ్ళకైనా పని చెప్తే మనం చేసినట్టు చేయరు. మనం ఎట్లా అంటే ఒకటి ఏదైనా చెప్పారంటే అది కంప్లీట్ చేసేస్తాం. ఇక్కడ వాళ్ళు అట్లా ఉండరు, మళ్ళీ ఉల్టా మనల్నే అంటారు. సో అట్లాంటివి ఏమి ఉండవు. లైఫ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్. ఇండియాలో బాగాలేదని కాదు, ఇప్పుడు ఇండియా కూడా చాలా బాగుంది. అండ్ ఎవరైతే ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చేస్తున్నా. అండ్ ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నేను చాలా అంటే ఇది ఒక ఎంతసేపు మాట్లాడిన మైగ్రేషన్ వీడియో అంటే ఇక్కడి ఆస్ట్రేలియన్ అంటే ఏ కంట్రీ అయినా మైగ్రేషన్ గురించి చెప్పడం టైం సరిపోదు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఎట్లాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను మోస్ట్లీ దాన్ని అడ్రస్ చేస్తాను నాకున్న నాలెడ్జ్తో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రొఫెషనల్ అడ్వైస్ లాగా తీసుకోకండి. దీనికి సంబంధించిన ఏజెంట్స్ ఉంటారు, మైగ్రేషన్ రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉంటారు, మంచిగా వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మోస్ట్లీ మనీ కోసం అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పి, ఈ స్పాన్సర్షిప్ అంటే ఏంటిదంటే స్పాన్సర్షిప్ వీసా అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక ఎంప్లాయీని ఎవరినైనా తీసుకొని రావచ్చు, బయట నుంచి తీసుకురావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా స్పాన్సర్ చేయొచ్చు. ఈ స్పాన్సర్షిప్ ఏంటంటే అంటే లీగల్గా అయితే మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంప్లాయీని తీసుకోవాలి. అంటే ఇంకా డెప్త్గా చెప్పాలంటే అసలు స్పాన్సర్షిప్ ఎందుకు పోతారంటే, నా బిజినెస్ గవర్నమెంట్కి ఏం చూపెట్టుకోకూడదు. ఒక బిజినెస్ ఉందనుకోనికి వాడు ఏం చేయంటే నాకు ఆ పర్టికులర్ ఒక రోల్ ఉంది, సపోజ్ ఇదే మెకానికల్ ఇంజనీర్ తీసుకుందాం. వాడున్న లొకేషన్లో మెకానికల్ ఇంజనీర్ దొరకట్లేదు అనుకోండి, అప్పుడు వాడు బయట నుంచి తీసుకోవడమా వేరే ఏరియా నుంచి తీసుకోవడమా అని చెప్పి తీసుకుంటారు. సో దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆడుకున్న అంటే లీగల్గా జాబ్ యాడ్ పెట్టాలి, నాకు జాబ్ యాడ్ పెట్టి వాడు ఉంచాలి. ఆ జాబ్ యాడ్కి అందరు అప్లై అంటే ఎవరు దొరకక ఇక్కడ నాకు లేరు ఈ స్కిల్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పి గవర్నమెంట్కి ప్రూఫ్స్ పెడితే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది స్పాన్సర్షిప్కి. సో అప్పుడు వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారు. ఇదంతా స్పాన్సర్షిప్ ఇస్తే ఆ వీసాకి సంబంధించిన ఈ ఫీజు లెవెల్ ఉంటాయి, ఇవైతే ఉంటాయి, యాక్చువల్గా అయితే లీగల్గా వాళ్ళే పెట్టుకోవాలి. సో మన వాళ్ళు ఏంటంటే మనీ అడుగుతారు. సో ఆ మనీ అడిగినా ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే స్పాన్సర్షిప్ అంటే ఆ ఆపర్చునిటీ ఇస్తున్నా అని చెప్పి లక్షలు అడుగుతారు. లక్షలు అంటే 30-40 లక్షలు అట్లా 30-40 lakhs అడిగి నీకు స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పి జెన్యున్గా ఇస్తే మన ఫినాన్షియల్ సిచ్యువేషను అంటే అక్కడ నుంచి నువ్వు ఎంత జనరేట్ చేస్తావు ఇన్కమ్ అవన్నీ ఆలోచించుకొని బెస్ట్ అనిపిస్తే అది ఓకే. ఇద్దరి మధ్యలో డీల్, అది నీకు ఆపర్చునిటీ కావాలి, అది ఇల్లీగలే బట్ స్టిల్ అవసరం అనుకుంటే మనీ కట్టి తీసుకుంటే అదొక ఓకే అన్నీ ఆలోచించుకొని. కానీ ఈ మధ్య ఏమైపోతున్నాయంటే ఈ ఫేక్ సర్క్యులేషన్స్ బాగా అయిపోతున్నాయి. సో అందరూ జెన్యున్గా చాలా వెరిఫైడ్, ఇక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఏమన్నా అక్కడ మీకు ఆ చుట్టుపక్కల ఎవరన్నా తెలిసిన ఆ ఏరియాలో ఎవరైనా స్పాన్సర్షిప్ ఇక్కడైతే నీకు ఎవరైనా ఇస్తా అని ప్రామిస్ చేస్తే ఆ చుట్టుపక్కల ఒకసారి ఎవరైనా ఉన్నా
ఇది ఉందా బిజినెస్, నిజంగానే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ మంచిగా వెరిఫై చేసుకొని అప్పుడు ముందుకెళ్ళండి. సో అది ఏం తెలియకుండా మాత్రం మనీ కట్టకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదైతే మైగ్రేషన్ వీడియో. ఇంకేదైనా వీడియో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా ఎట్లాంటి వాళ్ళు ఏమంటే ఏమన్నా ట్రై చేస్తున్నా దేనికోసమన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆస్ట్రేలియాకి రావడానికి కావాలన్నా కింద కమెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తా. అండ్ ఇంకోటి నోట్ చేసుకోండి, ఇది ప్రొఫెషనల్ అడ్వైస్ అసలే కాదు. నాకు తెలిసిన ఇక్కడున్న ఎన్ని రోజులు ఉన్నా కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్ వీసా బ్యాక్గ్రౌండ్ ఒక పర్సన్ లాగా నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసింది నేను చెప్తా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో సీ యూ టుమారో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.